విరాట్ అయితే చంద్రకళని పిలిచి సంతకం పెట్టమని చెప్తూ ఉంటాడు. అలా సంతకం పెట్టమని చెప్పేసరికి విరాట్ అయితే చెప్పిన దగ్గర చంద్రకళ అయితే సంతకం పెడుతుంది. ఇదేంటి ముసుగేసుకొచ్చింది అని చెప్పేసి శాలిని అయితే ఫ్యాన్ ఆన్ చేస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న స్టాండ్ ఫ్యాన్ ఆన్ చేస్తూ ఉంటుంది. అలా ఆన్ చేయగానే చంద్రకళ వేసుకున్న ముసుగైతే తొలగిపోతూ ఉంటుంది. అలా తొలగిపోగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ముసుగు ఎలా ఇదయింది అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక చంద్రకళని అతను చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇక చంద్రకళ కూడా అతని వైపు చూస్తూ సంతకం పెట్టి ఒకసారిగా స్టన్ అవుతూ ఉంటుంది. ఏంటి నువ్వా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనగానే ఒకసారిగా చంద్రకళ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మీకు చంద్ర తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడు విరాట్. ఏంటి సార్ మీకు చంద్ర తెలుసా అని అనేసరికి ఈవిడ నీ భార్యనా అని చెప్పేసి అనేసరికి చంద్రకళ షాక్ అవుతూ ఉంటుంది. అవును తను నా భార్యే అని చెప్పేసి విరాట్ అనేసరికి అయితే ఈ డీల్ క్యాన్సిల్ అని చెప్పేసి ఆ పేపర్స్ తీసుకుంటూ ఉంటాడు. తను డీల్స్ క్యాన్సిల్ చేశాను అని చెప్పేసరికి విరాట్ వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. అక్కడే ఉన్న చంద్రకళ కూడా షాక్ అవుతూ ఉంటుంది. అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఈ డీల్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం నీ భార్య. తిను నీ భార్య అని తెలిస్తే అసలు ఈ డీల్ నీకు ఇచ్చేవాడినే కాదు, ఇంతవరకు వచ్చేవాడినే కాదు, సారీ అని చెప్పేసి ఆ పేపర్స్ అయితే పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఆఫీసర్. అలా ఆఫీసర్ వెళ్ళగానే ఏంటి అని చెప్పేసి షాక్ అయ్యి చంద్రకళ వైపు అయితే కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక చంద్రకళ కూడా చాలా షాక్ అవుతూ ఉంటుంది అతను చేసిన పనికి. ఇక శాలిని వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడు నీ వల్ల ఏదో ఒకటి జరుగుతుంది, ఇప్పుడు కూడా దీనికి కారణం నువ్వేనా అని చెప్పేసి విరాట్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ చంద్రకళని అయితే చెంప చెల్లు అనిపిస్తూ ఉంటాడు. అలా కొట్టగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. విరాట్ ఏంటి ఇంత కోపంతో రగిలిపోతున్నాడు అని అనేసరికి శాలిని వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక చంద్రకళ అయితే అలా చేయి వేసుకుని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది విరాట్ వైపు. ఇక ఏం చేయలేక విరాట్ వైపు అలా చూస్తూ ఉంటుంది చంద్రకళ.